తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని చిన్న ప్రార్థనతో యేసయ్య పాదాల దగ్గరికి వెళ్దాం సందేశము వినడానికి. మార్క్సు వార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేద్దాం. మా ప్రభువైన దేవా, మా మంచి బోధకుడైన యేసు, నీ సన్నిధికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దీన ప్రార్థన ఆలకించు. నీ కొరకు నిలబడినటువంటి దీనుడను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాకు మా శ్రోతలకు కావలసినటువంటి జీవవర్తమానాన్ని వినిపించయ్యా. మా ప్రభువా, నీవు ఇచ్చిన సమయము, నీవు ఇచ్చిన అవకాశము, బోధిస్తున్నటువంటి మాటలు వ్యర్థమైపోకుండా ఫలింపచేయి నాయనా, ఫలింపచేయి తండ్రి. మీరు మాతో మాట్లాడండి తండ్రి. వినగలిగినటువంటి చెవిని, సిద్ధమైనటువంటి మనస్సును మాకు ప్రసాదించు తండ్రి. వందనాల స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ సందేశానికి నేను పెట్టుకున్నటువంటి పేరు సంగమం. ఈ సందేశానికి నేను పెట్టుకున్నటువంటి పేరు సంగమం. సంగమం అంటే కలయిక, సంగమం అంటే కలవడము, సంగమం అంటే కలిసి కొంత సమయం గడపడము. సంగమము, కలయిక, కలియుట. ప్రియమైనటువంటి వారలారా, యేసుతో అనేకులు కలిశారు, అనేకులు సమీపించారు, అనేకులు కలిశారు, అనేకులు మాట్లాడారు, అనేకులు ఆయన స్పర్శ కలిగారు, అనేకులు ఆయన మాట విన్నారు, ఆయన స్పర్శ అనుగ్రహించబడింది. వారి జీవితాలు మారిపోయాయి, వారి జీవితాలు అద్భుతంగా మారిపోయాయి. నా ప్రియమైన వారలారా, నిజముగా కలిసి హృదయంలోకి ఆహ్వానించి చేర్చుకున్న వారి జీవితాలు మారిపోయాయి. యేసును ఆహ్వానించగా వారి జీవితాలు సాక్షార్థమైనటువంటి జీవితాలుగా మారిపోయాయి. ప్రియమైనటువంటి వారలారా, చిత్రము, ఆశ్చర్యము, ఆయనను చూడాలని, ఆయన సమీపించాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన మాటలు వినాలని హృదయముతో ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితము మార్చబడి వెళ్ళిపోయిందే తప్ప ఖాళీ హృదయంతో ఒక్కరు కూడా వెళ్ళలేదు. 4 సువార్థికులు ఆయన జీవితాన్ని గురించి వ్రాశారు. ఒక్క వ్యక్తి కూడాను ప్రయోజనం పొందకుండా, మారకుండా వెళ్ళలేదు. నిజముగా ఆయనను సంప్రదించిన వారు, నిజముగా ఆయనను కలిసినటువంటి వారు, నిజముగా ఆయన చూడాలనుకున్నటువంటి వారు, నిజముగా ఆయనను కోరాలనుకున్నటువంటి వారి యొక్క జీవితాలు మారకుండా పోలేదు. ఒక్కరు కూడాను మార్చబడకుండా వెళ్ళలేదు. అది యేసుతో ఉన్న కలయికలోని ప్రాముఖ్యత, ప్రత్యేకత. నా ప్రియమైన వారలారా, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఒక్కరు కూడా ప్రయోజనం పొందకుండా, జీవితం మారకుండా వెళ్ళలేదు. కొన్ని ఉదాహరణలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన వారలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక స్త్రీని గురించి అక్కడ వ్రాయబడింది. చాలా చిత్రమైనటువంటి పరిస్థితి, బాధకరమైనటువంటి పరిస్థితి, ఆ పెద్దవారైనటువంటి వారికి కోపం తెప్పించే పరిస్థితి. ఆ పాపాత్మురాలైనటువంటి వ్యక్తి, స్త్రీ బాధ పెట్టబడుచున్నటువంటి పరిస్థితి ఎదురుగా ఉంది. యేసు అక్కడ బోధించాడు. యెరూషలేము దేవాలయంలో బోధించిన తర్వాత వెళ్ళి ఆయన బయట కూర్చొని ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, పెద్దవారైనటువంటి వారు ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని రావడం కాదండి, ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు. అక్కడికి తెచ్చి యేసు ఎదురుగా పడవేసి అడుగుతున్నారు, బోధకుడా, ఈ స్త్రీ పాపము చేయుచుండగా పట్టబడిందయ్యా, తీసుకొని వచ్చాం. మన ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు ఆమెను రాళ్లతో కొట్టి చంపమని, రాళ్లతో కొట్టి చంపమని అన్నాడు అని చెప్తూ, ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. బహుశా రాళ్ళు చేతబట్టుకొని వెనకబెట్టుకొని ఈ విధంగా నిలబడి ఉండవచ్చు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అందరూ వాళ్ళ వయసు మేరకు రాళ్ళు చేతబట్టుకొని ఉన్నారు చంపడానికి ఆమెను. యేసు ఏం మాట్లాడలేదు, తల వంచుకున్నాడు. మరలా అడిగారు, ఏం చెప్తావు బోధకుడా? ఒకసారి చూచాడు యేసయ్య, మరలా తలదించుకున్నాడు. ఆ భూమి మీద, నేల మీద ఏమేమో రాస్తున్నాడు ఆయన. వాళ్ళకి తెలియదు ఆయన ఏం రాసేది.
ఏదో రాస్తున్నాడు. మరలా అడిగారు, ఏం చెప్తావు బోధకుడా? మోషే ఈ విధంగా చెప్పాడు ధర్మశాస్త్రంలో. అప్పుడు దానికి సమాధానం చెప్పలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనను పట్టు వదలక అడుగుచుండిరి. ఏం చెప్తావు, ఏం చెప్తావు, ఏం చెప్తావు? పట్టు వదలక అడుగుచుండిరి. అప్పుడు ఆయన తల ఎత్తి, ఒక్కసారి తల ఎత్తుతాడు, మౌనంగా, నెమ్మదిగా, సీరియస్గా లేడు, కోపంతో లేడు, అతి సాధారణంగా అడుగుతాడు వాళ్ళను. అయితే సాధారణంగా అడిగినటువంటి మాట వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకుని పోయే బాణంలాగా ఉంది. యేసయ్య మాటలు అలా ఉంటాయి, వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకొని పోయే బాణంలాగా ఉన్నాయి. ఏమన్నాడంటే ఆయన, అప్పుడు ఆయన తల ఎత్తి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. వెరీ వెరీ సింపుల్, అతి సాధారణమైనటువంటి మాట. మీలో పాపము చేయనివాడు ఆమె మీద రాయి వేయండి, మొదట రాయి వేయండి పాపం లేనివాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చాలా ఖచ్చితమైన మాట, చిత్రమైన మాట, వారి యొక్క జీవితానికి, వారి హృదయానికి సంబంధించినటువంటి మాట ఏంటంటే, అక్కడ వారా మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అందరూ బయటికి వెళ్ళిపోయారంట. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు, ఎంత చిన్న వయసు ఉన్నాడో, ఆ చిన్నవాడు ఎంత వయసు ఉన్నటువంటి వాడో మనకైతే తెలియదు. ఇంతకీ వాళ్ళందరూ కూడాను ఆ పాపం చేశారన్నమాట. ఎవరు? పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు. వారా మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు ఒకరి వెంట ఒకరు బయలువెళ్ళిరి. చూశారా వారి పరిస్థితి ఏమైపోయిందో? అందరూ పాపులే, వారు పాపులై కూడా ఆమెను తీసుకొస్తారు. అయితే అంత వెళ్ళిపోయారు, ఇద్దరే నిలబడతారు. ఎవరు? పరమ పాపి అయినటువంటి ఆ స్త్రీ, పరమ పవిత్రుడైనటువంటి పావనమూర్తి యేసయ్య. చిత్రం. కానీ 4 సువార్తల్లో ఎక్కడ కూడాను ఏ ఒక్క వ్యక్తి నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నాశనమైపో, నరకానికి పోతావు అని చెప్పేసి ఒక్కరిని కూడా శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భము లేదు 4 సువార్తల్లో. యేసయ్య అంత గొప్పవాడు, అంత మంచివాడు, అంత మంచివాడు కనుకనే నిన్ను నన్ను క్షమించాడయ్యా, నిన్ను నన్ను క్షమించాడమ్మా. అంత మంచివాడు కాబట్టి. పరమ పాపి ఈమె, పరమ పవిత్రుడు ఆయన. ఏంటి చివరికి వారికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, వచ్చిందే అటువంటి పాపిని రక్షించడానికి వరకు వచ్చాడు ఆయన. అటువంటి పాపిని క్షమించి, ప్రేమించి, రక్షించి హక్కున చేర్చుకోవడానికి వచ్చాడు. అది ఆయనకున్నటువంటి సంబంధము. లోకములో ఇది ఎవరికీ లేదు. లోకాతీత సంబంధము యేసు ప్రభువు కలిగి ఉంటాడు పాపులైనటువంటి మన ఎడల ఆయన. చూశారా? తల ఎత్తి అప్పుడు మరలా తల ఎత్తి చూస్తాడు. ఏమంటే, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా? పనికి మాలిందానా, బుద్ధి లేనిదానా, ఈ పని చేస్తావా అన్నాడా? నెవర్, అనలేదే. అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? అందుకు ఆమె, లేదు ప్రభువా. 5 అక్షరాలతో 2 మాటలు, లేదు ప్రభువా అంటాడు ప్రభు. వెళ్ళు, ఇక పాపం చేయొద్దమ్మా, అయిపోయింది. షీ వాజ్ ఎక్స్క్యూజ్డ్, షీ వాజ్ పార్డన్డ్, క్షమించబడింది. అంటే యేసుతో కలిసినటువంటి ఆమె జీవితము మారిపోయింది, క్షమించబడింది, శుద్ధురాలైంది, పవిత్రపరచబడింది, జీవితము మారిపోయింది, వెళ్ళిపోయింది ఆమె. చూచారా? యేసుతో కలిసినటువంటి జీవితము మారిపోయింది. పరమ పవిత్రుడైన ఆయన యొక్క కలయికతో పరమ పాపి అయినటువంటి ఆమె యొక్క జీవితము యేసు యొక్క సంగమం ద్వారా మారిపోయింది. ప్రియమైన వర్లారా, నేను ఆ మినిస్టర్ని కలిశాను, ఈ మినిస్టర్ని కలిశాను, ఆ గవర్నర్ని కలిశాను, ఆ సీఎంతో కలిశాను, ఆ పిఎంతో కలిశాను, ఆ సెక్రటరీతో కలిశాను అని చెప్పుకోవచ్చు. జీవితాలు మారవు. కానీ యేసుతో కలిసినప్పుడు యేసు యొక్క సంగమంతో జీవితాలు మారిపోతాయి. మారిపోయిందా? ఈమె యొక్క జీవితము మారిపోయింది. ఇంకొక చోటికి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం అనగానే మనకు గుర్తు వచ్చే ఒక వ్యక్తి ఎవరంటే, ఒక స్త్రీ, సమరయ స్త్రీ. పేరు రాయబడలేదు. పేరు రాయబడకపోయినా చిత్రమైనటువంటి విషయం చూసారా? ఈ పాపం చేత పట్టుబడినటువంటి ఈమె యొక్క పేరు కూడా రాయబడలేదు. పేరు వ్రాయబడని పేరు ఉంటుంది, కానీ పేరు రాయబడలేదు గ్రంథంలో. మరి ఆత్మదేవుడికి ఇష్టం లేదేమో పేరు రాయడం అక్కడ, లేకపోతే సువార్థికులకు ఇష్టం లేదేమో పేరు రాయబడము, ఎందుకో ఏమో కానీ పేరు రాయబడినటువంటి వ్యక్తి ఒక పాఠం నేర్పించింది. అలాగే ఇక్కడ కూడా పేరు వ్రాయబడని ఈమె జీవితము మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. సమరయ స్త్రీ
యూదులు సమరయులను చాలా చిన్న చూపు చూస్తారు, అసహ్యంగా చూస్తారు, నీచంగా చూస్తారు. వారితో వియ్యం అందుకోరు, వారి ఇంట్లో భోంచేయరు, వారి యొక్క నీళ్లు తాగరు, వారితో సాంగత్యం చేయరు, అసలు వారితో మాట్లాడరు, వారు నడిచినటువంటి దారిలోనే నడవరట యూదులు. అంత ప్రివిలేజ్, అంత ప్రిస్టేజ్ వారికి ఉండేది యూదులకు. సమరయులు ఎడల, సమరయులు అంటే సంకర జాతి వారు అని అర్థము. సమరయులు సంకర జాతి అంటే ఇశ్రాయేలులైనటువంటి యూదులైనటువంటి వారు యూదులను పెళ్లి చేసుకోకుండా, ఇశ్రాయేలులను పెళ్లి చేసుకుండా, ఇతరులను పెళ్లి చేసుకున్నటువంటి వారికి కలిగిన సంతానము సమరయులు, చాలా తక్కువ జాతికి సంబంధించిన వారని అప్పుడు అంత చిన్న చూపు చూసేవారు, వెలివేసేవారు. యేసు ప్రభుల వారు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆ సమరయ మార్గాన వెళ్తున్నాడట, సమరయ ప్రాంతం నుంచి. అక్కడ ఒక గ్రామం ఉంది, సుకార్ అనే గ్రామము. అక్కడికి వెళ్ళాడు ఆయన. మధ్యాహ్నం పూట ఎవరూ లేని సమయమున వచ్చింది ఆమె స్వభావ సిద్ధంగా మంచిది కాదు, పాపాత్మురాలైనటువంటి వ్యక్తి ఈమె కూడా. మధ్యాహ్నం పూట ఎవరు లేని సమయమున ఒక్కతి వచ్చింది అక్కడికి. యేసు ప్రభు ఆ బావి దగ్గర నిలబడ్డాడు. శిష్యులేమో గ్రామంలోకి వెళ్ళారు ఆహారం తీసుకొని రావడానికి. 4వ అధ్యాయం 7వ వచనములో అక్కడ ఆ ఒంటరిగా వస్తుంది బావి దగ్గరికి. యేసయ్య అడుగుతాడు, నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని యేసు ఆమెను అడిగాను. దప్పిక అవుతున్నాయమ్మా, మంచినీళ్ళు ఇవ్వు. అసలు అడగరే, తీసుకోరే, పుచ్చుకోరే, బియ్యమందుకోరే, భోజనం భోంచేయరే, వారితో కలిసి ఉండరే, వారి దారిలో కూడా నడవరే. ఎందుకంటే దారిలో కూడా నడవనివ్వరు వారిని. 10 మంది నడిచే దారిలో కూడా నడవనివ్వరట. అటువంటి చిన్న చూపు వారి ఎడల. చూసారా, నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగాను. అప్పుడు ఏమంటుంది, అయ్యో నువ్వు చూస్తే రూపురేఖ విలాసము చూసినట్లయితే యేసు ఎలా ఉంటాడంటే, యూదులు చాలా చక్కని వారు, చాలా అందమైనటువంటి వారు, చాలా ఎత్తైనటువంటి వారు, స్ఫురద్రూపం కలిగినటువంటి వారు. చూస్తేనే తెలుస్తుంది. జ్ఞానంలో మహాజ్ఞానులు, బలంలో బలవంతులైనటువంటి వారు యూదులు. వెంటనే గమనించింది ఈయన యూదుడని. అయ్యో, యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకి ఇమ్మడుగుతున్నావు. ఎలా అడుగుతున్నావయ్యా, ఎలా అడుగుతున్నావు అని యేసు అంటాడు. నిన్ను దాహమునకు నీళ్ళు అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలిస్తే నీవే అడుగుతావు నీళ్ళు. నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఎప్పుడు దప్పిక కాదు, నీ కడుపులో ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది అని చక్కగా చాలా సింపుల్గా చెప్పేస్తాడు. అప్పుడు అంటాడు, ఆమె అంటుంది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదే, జీవజలమును నీకెలాగు దొరుకును? అయ్యో నీకు ఎలా దొరుకుతుంది? అది ఎలా ఇస్తావు? తానును తనకు కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయినటువంటి యాకోబు కంటే గొప్పవాడవా? నేను నీళ్ళు ఇస్తానంటున్నావు, నీ దగ్గర ఏమి లేదే, చేదిపోయడానికి చేదడానికి నీ దగ్గర ఏమి లేదే, నువ్వు ఎలా ఇవ్వగలవు? మా పితరుడైనటువంటి యాకోబు కంటే గొప్పవాడవా? ఆయన బిడ్డలు తాగిన తర్వాత మాకిచ్చాడే, ఆయన కంటే నువ్వు గొప్పవాడివా అంటే ప్రభు అంటాడు 4వ అధ్యాయం 13వ వచనములో, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొండును, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యమైన నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును అన్నప్పుడు అంటాడు. ఆమె అంటుంది, అయ్యా అలాగైతే ఆ నీళ్లు నాకియ్యా, నేను రాకుండా, చేదుకోకుండా, ప్రయాసపడకుండా, ఇంత దూరం రాకుండా అటువంటి నీళ్లు నాకు ఇవ్వమని వెంటనే అడుగుతుంది. నేను భలే సంతోషించాను. ఎందుకంటే ఈమెకున్న సమయస్ఫూర్తి జ్ఞానానికి. పనికి మాలిందే కానీ టైమ్లీ నాలెడ్జ్ ఉంది, సమయస్ఫూర్తి జ్ఞానం ఉంది. నాకు దయచేయి. వెంటనే యేసయ్య దొరికిపోయింది. యేసయ్యకు మంచి అవకాశం. ఓకే అలాగే ఇస్తానమ్మా, నీ భర్తను తీసుకొని రా. అయ్యా నాకు భర్త లేడు. నిజమే నువ్వు చెప్తున్నావు, నీకు భర్త లేడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి భర్త నీ భర్త కాదు. 5గురితో కలిసి జీవించావు, ఏ భర్తను తీసుకొని రాగలవు? వెంటనే నన్ను ఎంచుతావా, నన్ను అంటావా, ఈ విధంగా నా యొక్క స్టోరీ చెప్తావా, ఏమనుకున్నావు నువ్వు అని చెప్పేసి తిట్టిందా? లేదు. వెంటనే అయ్యా ఈ విషయము నాకు తప్ప ఎవరికి తెలియదే, నీకు తెలుసు అంటే నీవు ప్రవక్తవు కాబట్టి నీకు తెలుసు అని ఒప్పుకున్నదే. కానీ ఆయనకు ఎంత మాత్రము ఎదురు మాట చెప్పనే లేదు. అయ్యా నీవు ప్రవక్తవు అని గ్రహించుతున్నాను. మా పితరులు, అయ్యా ఒక్క విషయం చెప్తున్నాను, మా పితరులు అదిగో ఆ యెరూషలేము దేవాలయంలో మొక్కారయ్యా, మేమైతే ఈ గరిజేమ కొండ మీద ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకొని మేము ఆరాధిస్తున్నాము అని అంటాడు యేసయ్య, పిచ్చిదానా, ఆ దేవాలయం కాదు, ఈ దేవాలయం కాదు, అంటే యెరూషలేము దేవాలయం కాదు, గరిజేమ కొండ దేవాలయం కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలమ్మా అని అంటాడు. వెంటనే అంటుంది, ఏమంటుందంటే మెస్సయ్య వస్తాడయ్యా, మా ప్రభువు మెస్సయ్య వస్తాడు. అంటే మెస్సయ్య ఎవరు? యేసుక్రీస్తు అనమాట. మెస్సయ్య వస్తాడు,
లేఖనాల్లో ఉంది, మా మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చి ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి మాకు బోధిస్తాడు. ఎంత ప్లీజ్ అయిపోతాడో యేసయ్య, ఎంత సంతోషిస్తాడో అంటే ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుందన్నమాట. ఆ మెస్సయ్య ఎవరు? యేసే మెస్సయ్య, యేసే మెస్సయ్య. ఎంత సంతోషిస్తాడు. ఇటువంటి పనికిమాలినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమె హృదయంలో ఎవరికి చోటిచ్చిందంటే మెస్సయ్యకు చోటిచ్చింది, యేసుకు చోటిచ్చింది అంటాడు. వెంటనే నేనేనమ్మా, నేనే ఆ మెస్సయ్యనంటే ఆ కుండ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఊరందరినీ తీసుకొని వచ్చింది. ఇదిగో నాతో మాట్లాడి నా విషయాలను చెప్పినటువంటి ఆయన మెస్సయ్య కాదా, రండి అని ఊరిని తీసుకొని వచ్చింది. తాను రక్షించబడటే కాకుండా వారిని కూడా రక్షణ కొరకు తీసుకొచ్చింది. అప్పుడు వారు వచ్చి ఆయనను చూచి అంటారనమాట, ఈమె చెప్పిన దాన్ని బట్టి కాకుండా చూచడం ద్వారా అనేకులు ఆయనను అంగీకరించిరి. ప్రియమైన వారలారా, వ్యభిచారం చేత పాపం చేత పట్టబడినటువంటి ఆమె యొక్క జీవితము, ఒక్క జీవితము బాగుపడింది, మారిపోయింది యేసును కలవడంతో. కానీ ఇక్కడ సమరయ స్త్రీ తాను మారడమే కాకుండా, తాను రక్షించబడమే కాకుండా, తాను సంతోషం, ఆనందము, క్షేమము పొందడమే కాకుండా ఆ ఊరి వారందరికీ రక్షణార్థమైనటువంటి వ్యక్తి అయింది. ఎట్లా? యేసుతో కలియుట వలన, యేసుతో కలిగినటువంటి సంగమము వలన అక్కడ పాపం చేత పట్టబడిన ఆమె ఒక్కతి మారిపోయింది. ఇక్కడ అనేకులు మారారు. ఎంత గొప్ప విషయము! యేసుతో సంగమము ఎంత మాత్రము వ్యర్థమైపోదు. యేసుతో గడిపిన సమయము ఎంత మాత్రము నిష్ప్రయోజనము కాదు. యేసుతో ఉన్నటువంటి సమయము అది లాభదాయకము, ప్రయోజనకరమే కానీ నష్టం ఎంత మాత్రమూ కాదు. నా ప్రియమైన వారలారా, అద్భుతమైనటువంటి విషయం. చూచారా? జక్కయ్య దగ్గరికి వద్దాం. ఎరికో నివాసీన, సుంకపు గుత్తదారుడు, రోమన్ ప్రభుత్వం కింద పన్ను వసూలు చేసి ప్రభుత్వాన్ని కట్టేవాడు, ధనవంతుడు. అయితే చిత్రం ఏంటంటే అంత అన్యాయపు సంపాదనే, టోటల్గా అన్యాయపు సంపాదనే. ఎందుకంటే 10 రూపాయలు వసూలు చేయాలి, 50 రూపాయలు వసూలు చేస్తాడు, 40 రూపాయలు జోబులు వేసుకుంటాడు, 10 రూపాయలు రోమన్ ట్రెజరీకి కడతాడు. ఈ విధంగా సంపాదించాడు. మూట కట్టాడు, పెద్ద మూట అయిపోయింది. మూట మీద ముడి వేసి బిగించి కట్టి ఆ మూట మీద కూర్చొని మూటనే చూస్తున్నాడు. అయితే ఎప్పుడు డబ్బే చూశాడు. కానీ ఒకానొక దినాన ఆయన యేసును చూడగోరెను. లూకాసు వార్త 19:3 చక్కని మాట, యేసును చూడగోరెను. ఎప్పుడు డబ్బే చూసుకున్నాడు కానీ యేసును చూడాలనిపించలేదు. ఒకానొక దినాన యేసును చూడగోరెను. సరిగ్గా వస్తున్నాడు యేసయ్య ఆ యెరికో వీధిలో నడుచుకుంటూ. మనకు తెలిసిందే చిన్నప్పటి నుంచి. నా ప్రియమైన వారలారా, ఎంత ఇష్టమో జక్కయ్య జీవితం అంటే. 10 వచనాల్లోనే జక్కయ్య జీవితం అంతా చక్కగా వ్రాయబడింది. ఆత్మదేవుడు మన కొరకు వ్రాయించాడు. యేసు అక్కడికి వచ్చి కన్నులెత్తి చూచి, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దిగు. చెట్టు ఎక్కాడు, చెట్టు మీద ఉన్నాడు. ఎందుకని? జనాల్లోకి రాలేడు. వస్తే చితక బాధేస్తారు. దిగు. ఒక్కసారి ప్రభు అన్నాడు, దిగు, నేను నీ ఇంట్లో ఉండాలి. ఏ హృదయంతో ఎక్కాడో, ఏ మనస్సుతో ఎక్కాడో, యేసుతో ఎందుకు కలవాలనుకున్నాడో హృదయం తెలుసు యేసయ్యకు. ఒక్కసారి చెట్టు నుంచి దిగాడు. దిగిన తర్వాత యేసయ్య చేయబట్టుకున్నాడు. ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారండి ఇంటికి. వెనక చూచిన వాళ్ళు ఏమనుకున్నారంటే, నిజముగా ఆయన బోధకుడైతే, నిజముగా ఆయన మెస్సయ్య అయితే, నిజముగా ఆయన క్రీస్తు అయితే ఇటువంటి పాపి ఎడల పాపితో కలిసి వెళ్తున్నాడే, పాపి ఇంట బస చేయడానికి వెళ్తున్నాడని వెనక సనిగారు, గొనిగారు, అపహసించారు, యేసును హేళన చేశారు. నా ప్రియమైనటువంటి వారలారా, పాపి అయిన ఈ మనిషితో బస చేయ వెళుతున్నాడని సనుగు కొనిరి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో, యేసుతో కలిసిన కలయికలో మారిపోయింది. లోపలికి వెళ్ళాడు, కూర్చోబెట్టాడు, యేసు ఎదురుగా నిలబడ్డాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నానయ్యా. అంటే సగం ఆస్తి నేను అన్యాయంగా సంపాదించాను. ఎవరి వద్దనైనా అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే వాని ఎడల నేను 4 అంతలు నేను తిరిగి వాపసు ఇస్తాను. అంటే తాను 4 అంతలు ఎక్కువ వసూలు చేశాడు. ఒప్పుకుంటున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. వెంటనే ఎంత సంతోషిస్తాడు యేసయ్య. అడిగాడా, నువ్వు పాపివి, అన్యాయంగా సంపాదించావు, లంచగొండి వాడివి అని అన్నాడా? నో, అనలేదు. యేసయ్య ఎప్పుడు అన్నాడు అన్నమాట. ఎందుకో యేసు యొక్క కలయికలో జక్కయ్య ఒప్పుకున్నాడండి. యేసుని కలిసినప్పుడు జీవితం మారిపోయింది. మారు మనసు కలిగింది. అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. వెంటనే ఎప్పుడైతే క్షమించబడ్డాడో అబ్రహాము కుమారుడైపోయాడు. అబ్రహాము కుమారుడే. గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. చూసారా? మొదటి ఉదాహరణలో పాపము చేత పట్టబడినటువంటి ఆమె ఒక్కతి రక్షించబడింది. గుడ్. సమరయ స్త్రీ ఆ గ్రామస్తులందరినీ తీసుకొని వచ్చింది. తాను రక్షించబడింది, గ్రామస్తులందరూ రక్షించబడటకు కారణమైంది. బెటర్.
తర్వాత జక్కయ్య అబ్రహాము కుమారులైన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఎక్కడ కూర్చుంటారు? అబ్రహాము ప్రక్కన కూర్చుంటారు. అవును కదండి. ధనవంతుడైనటువంటి వాడు నరకంలో కాలుతూ, తండ్రి అయిన అబ్రహామా నీ రొమ్మున ఆనుకొని కూర్చున్నాడే, ఆ లాజరును పంపించు అంటే, రక్షించబడినటువంటి లాజరు అయితేనేమి, జక్కయ్య అయితేనేమి, వీరందరూ కూడా ఎక్కడికి పోయి కూర్చుంటారంటే అబ్రహాము యొక్క ప్రక్కన కూర్చుంటారు, రొమ్మున ఆనుకొని కూర్చుంటారండి. కుమారులైనటువంటి వారు తండ్రి యొక్క రొమ్మున కూర్చుంటారు కదండి, ఇలా ఎత్తుకుంటారు. చూశారా ఎంత గొప్ప విషయము, ఎంత మంచి విషయము చూశారా. నా ప్రియమైనటువంటి వారులారా, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎంత ప్రివిలేజ్ అంటే చూడండి, యేసుతో కలిసిన ఈ కలయిక వ్యర్థం కాలేదు. పాపము చేత పట్టబడినటువంటి ఆమె జీవితము ప్రయోజనకరమైంది, సమరయ స్త్రీ యొక్క జీవితము ఇంకా ప్రయోజనకరమైంది, జక్కయ్య జీవితము ఇంకా ప్రయోజనకరమైపోయింది. అబ్రహాము కుమారుడు అయిపోతాడు. ఇంకొక ఉదాహరణ ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభుల వారు ఒకసారి గెరాసేనుల దేశానికి వెళ్తాడండి. గెరాసేనుల దేశము అవి దయ్యాలకు ప్రసిద్ధి, ప్రత్యేకమైంది కదా. ఫలానా దేశము ధనవంతులకు ప్రసిద్ధి, ఫలానా దేశము పరిశ్రమలకు ప్రసిద్ధి, ఫలానా దేశము యూనివర్సిటీలకు ప్రసిద్ధి, ఫలానా దేశము ఫలానా మందుకు ప్రసిద్ధి, ఫలానా దేశము ఫలానా వస్తువుకు ప్రసిద్ధి. కానీ గెరాసేనుల దేశము దయ్యాలకు ప్రసిద్ధి. అది చిత్రమైనటువంటి దేశం అండి. అక్కడ దయ్యము పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. యేసు దగ్గరికి వచ్చాడండి. ఎలా ఉండేవాడు? సమాధుల్లో ఉంటాడట వాడు. బట్టలు ఏముండవు వాడికి, రాళ్ళు తీసుకొని పొడుచుకుంటాడు దేహానికి, రక్తసిక్తమై దెబ్బలతో ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, చిందులేస్తూ ఉంటాడు. వాడిని బంధించడానికి సంఖ్యలతో బంధించినా సరే ఆ సంఖ్యలను ఫటాఫట్ తెంచేస్తాడు. ఎవరు కూడా పట్టుకోలేరు, ఆపలేరు, వాడిని సాధు చేయలేరు అని వ్రాయబడింది. అంటే యు సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డెవిల్. దయ్యము లేక సైతాన్ యొక్క శక్తి ఎటువంటిదో చూడండి. ఆ దేశమునకు, ఆ ప్రాంతానికి యేసు ప్రభుల వారు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. నా ప్రియమైన వారులారా, ఫండమెంటల్గా వాడు దయ్యం పట్టినటువంటి వ్యక్తి. వాడు దూరము నుండి చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. వాడు దూరము నుండి యేసును చూచి, యేసయ్య వస్తున్నాడు, దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది, సమరయ స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది, అలాగే జక్కయ్య యేసు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ కూడా పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, వెరీ గుడ్, చాలా మంచి పని చేశాడు, అందరికంటే మంచి పని చేశాడు. నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట ఆనబెట్టుచున్నానయ్యా అని గట్టిగా కేకలు ఎందుకు వచ్చావయ్యా నువ్వు అప్పుడే, సమయం రాకముందే వచ్చి మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నావయ్యా, మనం ఎందుకు బాధ పెడుతున్నావు అని చెప్పేసి గట్టిగా కేకలు వేశాడు. ఇతను అన్నటువంటి మాటలు చూశారా? ఈ దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, దయ్యము పట్టినటువంటి వ్యక్తి కూడా సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా. ఎంత భయం ఉంది చూశారా? దయ్యాలు గజగజ వణుకుతాయి, దయ్యాలు భయపడతాయి, మనుషులు భయపడడం లేదు, దయ్యాలు భయపడతాయండి. యేసును కలిసిన తర్వాత చూశారా, దయ్యము వెళ్ళిపోయింది, వదిలిపెట్టబడింది, వదలగొట్టబడింది. యేసును కలిసిన తర్వాత స్వస్థపరచబడతాడు. దయ్యము వెళ్ళిపోయిన తర్వాత స్వస్థ చిత్తుడవుతాడు, తల దూకుంటాడు, శుభ్రం చేసుకుంటాడు, బట్టలు కట్టుకుంటాడు. ఆ తర్వాత యేసు వెంట వెళ్తాడు ఆయన. 5వ అధ్యాయం 20వ వచనము, వాడు వెళ్ళి యేసు తన కొరకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దెకపొలిలో చుట్టూన్నటువంటి ఆ ప్రాంతాన్ని దెకపొలి అని అంటారు. దెకపొలి వెళ్ళి ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడిరి. నేను దయ్యం పట్టిన వాడిని, దురాత్మ పట్టిన వాడిని, బట్టలు లేకుండా తిరిగేవాడిని, గాయాలు చేసుకునేటువంటి వాడిని, రక్తసిక్తమైన శరీరంతో ఉండేవాడిని, నేను ఏం చేస్తానో తెలియదు, నేను ఏం మాట్లాడుతానో తెలియదు, ఎక్కడికి వెళ్తానో తెలియదు, అటువంటి నేను యేసు దగ్గరికి వెళ్తే యేసు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యం ఇచ్చాడండి. ఆ ప్రాంతంలో అనేక చోట్లకు వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి, అంటే దయ్యము పట్టి ఎగతాళి చేయబడిన వ్యక్తి, హేళన చేయబడ్డ వ్యక్తి, అపహసించబడేటువంటి వ్యక్తి బోధిస్తుంటే, ఆయన గురించి తెలియజేస్తూ సాక్ష్యం చెప్తుంటే అందరూ కూడా ఆశ్చర్యపరిచిన జీవితము చూశారా? ఆశ్చర్యపరిచినటువంటి జీవితము.
ఇది ఇలా ఉంటే వాడు వెళ్ళి, ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి వెళ్ళి అందరితో చెప్తూ ఉంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? వెంటనే తమ ప్రాంతములను విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమాలకు, అయ్యా నువ్వు ఉంటే దయ్యాలు వాళ్ళని వెళ్ళగొట్టేస్తావు, వీళ్ళందరూ మంచోళ్ళు అవుతారు, వీళ్ళందరూ బాగుపడతారు, అది మాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పేసి ఆయనను విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమాలుకొనిరి. ఎందుకో తెలుసా? ఆ దయ్యమును పట్టినటువంటి వ్యక్తిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే చాలా దయ్యాలు ఉన్నాయంట. ఆ దయ్యాలన్నిటి ఆయన వెళ్ళగొడితే ఆ దయ్యాలన్నీ వెళ్ళి అక్కడ పందులలో దూరాయంట. పందులలో దూరితే అవి పిచ్చి ఎత్తి ఆ పందులన్నీ వెళ్ళి ఆ ప్రపాతం నుంచి, అంటే జలపాతం నుంచి కింద పడి మొత్తము చనిపోతాయి. ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి, అయ్యో ఈయన దయ్యాలని ఇలా వెళ్ళగొట్టినట్లయితే ఆ పందుల్లోకి వెళ్ళి ఆ పందులన్నీ పడి చచ్చిపోతాయి, కాబట్టి ఆయన ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి తమ ప్రాంతంలో నుంచి విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమాలుకొనిరి. చూశారా? దేవుని ప్రభు యొక్క కలయికతో, ప్రభు యొక్క సంగమంతో జీవితాలు మారిపోయినాయి. పాపం చేత పట్టబడినటువంటి ఆమె జీవితము మారిపోయింది. గుడ్. సమరశ్రీ యొక్క జీవితము మారిపోవడమే కాకుండా ఆ గ్రామస్తుల జీవితాలన్నీ మారిపోయాయి. ఎందుకని? యేసుతో కలిసినటువంటి ఆ కలయిక లేక సంగమము వలన. బెటర్. జక్కయ్య జీవితం మారిపోవడమే కాకుండా తను అబ్రహాము కుమారుడైపోతాడు, ద బెస్ట్ వన్. ఎందుకని జరిగింది ఇది? సంగమము, యేసుతో కలిసినటువంటి కలయిక. దయ్యము పట్టినటువంటి వాడు, దురాత్మ పట్టినటువంటి వాడు యేసుని గురించి బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపరిచినటువంటి జీవితము ఆశ్చర్యపరిచే జీవితంగా మారిపోయింది. ఎందుకని? యేసుతో కలయిక, యేసు యొక్క సంగమముతో. ప్రియమైన వారలారా, యేసుని కలిసామా? మన జీవితం మారిందా? ఎన్ని విని ఉంటాము, ఎన్నిసార్లు విని ఉంటామో, ఎన్ని గమనించి ఉంటామో, కానీ జీవితాలు మారకుండా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించేయాలి. చూశారా? యేసయ్యతో హృదయపూర్వకంగా కలిసినటువంటి వారి జీవితము మారకుండా ఉండలేదు. 4 సువార్తలలో యేసయ్య కలయికలోని శక్తి అటువంటిది. ప్రయత్నం చేద్దామా కలిగి ఉండడానికి? ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవ, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. వాక్యము చేత నాతో, మాతో, మా శ్రోతలతో మాట్లాడారయ్యా. వందనాలు ప్రభు. నీ కలయికలో గొప్పతనం ఉందయ్యా, నీ కలయికలో మార్పు ఉందయ్యా, నీ కలయికలో శక్తి ఉంది ప్రభువా. నీ కలయిక మార్చగలదు తండ్రి. ఇదిగో నీవు మార్చిన జీవితాలు మా ఎదురుగా ఉంచావు తండ్రి. ఇంకా మారని జీవితాలు, విని మారని జీవితాలు, విని గ్రహించని జీవితాలు, విని ఆహ్వానించని జీవితాలు, విని నిన్ను చేర్చుకొనని జీవితాలు ఎన్నో ప్రభువా. నీ సంగము వారికి అనుగ్రహించి జీవితాలు మారుటకు నీ ఆత్మకార్యము జరిగించుకోమని నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు అనుగ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామేట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.